సాతాను సేవకుల మీద పగబట్టాడు. సాతాను సేవకులను ఏ విధముగానైనా మరి ఇబ్బంది కలిగించి, అవమానించి, నిందల పాలు చేసి, వాళ్ళు సేవను మానేలా చేసి, వారి సేవలో ఒక సాక్ష్యాన్ని పోగొట్టుకునేలా చేసి, వారు దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోయి, ఉదాహరణకు మనకు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉన్నాడు. సంసోనును దేవుడు ఏ ఉద్దేశంతో న్యాయాధిపతిగా నిలబెట్టాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. అతడు నాజీరు పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ సాతాను ఏం చేశాడు? అతని బలహీనతలను వాడుకొని దేవుడు అతనికి అప్పగించినటువంటి పనిని అతను చేయకుండా, సంసోను దేవుని పిల్లలారా, మరి చివరికి ఆయన జీవితం ఎలా ముగించబడిందో మనకందరికీ తెలుసు. చూడండి, సాతానుని వాని యొక్క రాజ్యాన్ని